ఏంటి సుభద్ర, పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఇదేంటి ఈ టైంలో ఈ ఫొటోస్ చూస్తున్నావు? ఏమండి? ఏమైంది సుభద్ర? ఎంతో సంతోషంగా కళకళలాడుతున్న ఇల్లు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉందండి. ఇంటి నిండా సమస్యలే తప్ప సంతోషం అన్నదే లేకుండా పోయింది. ఉన్న ఇద్దరు కొడుకులు నా రెండు కళ్ళరుకొని బతికాను. కానీ ఇప్పుడొకడేమో నా కంటికి దూరంగా ఎక్కడో కాశ్మీర్లో ఉంటున్నాడు. ఇంకొక కొడుకు కళ్ళెదురుగా ఉంటున్నా కూడా వాడితో మాట్లాడలేని పరిస్థితి. గౌతమ్ చేసిన తప్పలాంటి సుభద్ర. వాడు చేసిన పనికి కారణం తెలీదు, కానీ మనం బాధపడుతున్నాం. గౌతమ్ తీరు అలా ఉంటే ఇంద్ర తీరు ఇంకొకలా ఉంది. ఒకప్పుడు ఇంద్ర నాకు రోజు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వాడు నా పక్కనే తిరుగుతున్నట్టుండేది. కానీ ఇప్పుడు మనం ఫోన్ చేస్తే తప్ప వాడు మాట్లాడ. ఇంకొక కొడుకుతో మనసారా మాట్లాడలేకపోతున్నాను. నా పరిస్థితి ఏ తల్లికి రాకూడదండి. ఊరుకో సుభద్ర. ఇంద్ర త్వరలోనే వస్తాడు. వాడు రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను.